హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ విందు. ఈరోజు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన దోశలను ఎలా చేయాలో చూసేద్దాం. చిరుధాన్యాలతో చేసే ఫుడ్ తీసుకోవడం వలన మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే కదా. చాలా ఈజీగా చిరుధాన్యాలతో దోశపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దోశలు పెనానికి అతుక్కుపోకుండా ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేం చేసే మరిన్ని అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పెసలు, ఒక గ్లాస్ శనగలు, ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ అలసందలు, ఒక గ్లాస్ సోయాబీన్స్, ఒక గ్లాస్ ఉద్దిపప్పు, ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ జొన్నలు, ఒక గ్లాస్ సగ్గుబియ్యం, ఒక స్పూన్ మెంతులను వేసి నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇక్కడ అన్ని ధాన్యాలను కూడా ఒకే గ్లాస్ కొలతతోనే తీసుకున్నామండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు పోసి వీటిని 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. కావాలంటే ఇందులో కొర్రలు, కందిపప్పు, పల్లీలు, అటుకులు కూడా వేసుకోవచ్చండి. ఉదయానికి చూడండి ఇలా బాగా నానిపోయాయి కదా. వీటిని మరొకసారి కడిగి నీళ్లను తీసేసి మిక్సీ గిన్నెలో కొద్దిగా వేసుకొని కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఒకవేళ మీకు బియ్యం వద్దనుకుంటే బియ్యాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా పిండి అంతా గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే కొన్నిగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పిండి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ దోశ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి. ఉదయం మిక్సీ పట్టుకొని దోశలు వేసుకోవచ్చు. మనం కలుపుకున్న పిండి మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూసేద్దాం. దోశలు పెనానికి అతుక్కుపోకుండా స్టవ్ ఆన్ చేసి పెనం వేడెక్కిన తర్వాత మంటను తగ్గించుకొని 2 చుక్కల వంట నూనె వేసి ఇలా ఏదైనా క్లాత్ లేదా తొక్క తీసిన ఉల్లిపాయతో రుద్దుకొని దోశలు వేసుకోవాలి. ఇలా చేయడం వలన దోశ పెనానికి అతుక్కుపోకుండా దోశలు ఈజీగా వస్తాయి. దోశ పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటె దోశ పిండిని తీసుకొని పెనంపై వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త మంటను పెంచుకొని దోశ చుట్టూ 1 స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని దోశను బాగా కాలనివ్వాలి. ఇలా దోశ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని దోశను కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా దోశలు వేసుకునేటప్పుడు మంటను తగ్గించుకొని పెనంపై దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మంట ఎక్కువగా పెట్టుకొని పిండిని వేసామంటే పిండి వేసిన వెంటనే దోశ పెనానికి అతుక్కుపోతుంది. అలాగే స్ప్రెడ్ చేయడానికి కూడా సరిగ్గా రాదు. అదేవిధంగా మీరు పెనంపై ఉల్లిపాయతో ఆయిల్ ఎక్కువగా రుద్దితే కూడా దోశలు స్ప్రెడ్ చేసుకోవడానికి సరిగ్గా రావండి. రుచికరమైన ఆరోగ్యకరమైన చిరుధాన్యాల దోశలు రెడీ అండి. ఈ దోశల్లోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ రెసిపీస్ కోసం మన టేస్టీ విందు ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.